హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ మోనిక. ఫస్ట్‌లీ మన ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అన్నీ చూస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేసేయండి. ఆహ్, వీడియో థంబ్‌నెయిల్ చూసారు కదా! నేను ఈరోజు నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్‌ని మీకు చూపించబోతున్నాననమాట. ఆహ్, అంటే గోల్డ్ జ్యువెలరీ అనేసరికి ఎక్కువగా ఏం కాదు, ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. లైక్ నా దగ్గర ఉన్న సింపుల్ అండ్ ట్రెడిషనల్ కలెక్షన్‌ని నేను మీకు చూపించబోతున్నాను. సో, ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకెళ్ళిపోదాం. సో, ఇదైతే నెక్లెస్ అనమాట. నెక్లెస్ మీరు చూస్తే మామిడి పిందెలు డిజైన్ వచ్చింది. అంటే మ్యాంగో డిజైన్ అంటారు కదా! ఇప్పటికి చాలా ఫేమస్. ఎప్పటికీ అది ఎవర్ గ్రీనే. సో, అది తీసుకున్నాం. మా అత్త వాళ్ళు ఐ మీన్ సెలెక్ట్ చేశారనమాట. అప్పుడు నాకైతే జీరో నాలెడ్జ్. సో, మొత్తం మామిడి పిందెలు వచ్చి ఎడ్జెస్‌లో గ్రీన్ అండ్ మెరూన్ స్టోన్స్‌తో వచ్చిందనమాట. అండ్ మిడిల్ కూడా నాకు నెక్లెస్‌లో ఇలా ఆహ్, హ్యాంగ్ అయినవి నచ్చవనమాట. ఇలా నెక్లెస్ అంటే నెక్‌కి పట్టినట్టు ఉంటే నచ్చుతుంది. సో, అలాంటివే సెట్ అవుతాయని నా ఫీలింగ్. సో, అందుకని ఇంకా అలా తీసుకున్నాం. ఇంకా ఇక్కడొచ్చేసి హారం అనమాట. దానికి సెట్ హారం. సేమ్ పైనంతా సేమ్ డిజైన్ లైక్ మామిడి పిందెలో వచ్చి గ్రీన్ అండ్ మెరూన్ స్టోన్స్‌తో ఫినిషింగ్ అయితే ఇచ్చారు. ఇది హారం కాబట్టి ఆబ్వియస్లీ సేమ్ డిజైన్ బట్ లాకెట్ ఉంటదనమాట. కింద మీరు చూస్తే హార్ట్ షేప్‌లో వచ్చి కింద పర్ల్స్ వైట్ పర్ల్స్‌తో ఫినిషింగ్ ఇచ్చారనమాట. నీట్‌గా అసలు చాలా బావుంటది. నాకైతే చాలా ఇష్టం నా గోల్డ్ లైక్ నా నెక్లెస్ అండ్ హారం అంటే. అండ్ ఆ మిడిల్‌లో కూడా మీరు చూస్తే లైక్ కీన్‌గా అబ్జర్వ్ చేస్తే మిడిల్‌లో గ్రీన్ కలర్ స్టోన్ అండ్ ఆ చుట్టూ కూడా చిన్న చిన్న డిజైన్ లైక్ రౌండ్ రౌండ్ బాల్స్‌తో డిజైన్ వచ్చి గ్రీన్ అండ్ మెరూన్ స్టోన్స్ పెట్టారనమాట. ఇంకా ఇయర్ రింగ్స్ కూడా అంతే. ఇయర్ రింగ్స్ కూడా చాలా బావుంటాయి. లైక్ నా దగ్గర లైక్ నా ఇయర్ రింగ్స్ చూసి ఒక ఇద్దరు ముగ్గురు సేమ్ అలాంటివే చేపించుకున్నారు కూడా లైక్ మా ఫ్యామిలీ వాళ్ళే. సో, అంత బావుంటాయి నిజంగా పెట్టుకుంటే. లైక్ బుట్టలు మెయిన్ అసలు బుట్టలు ఎవ్వరికైనా బావుంటాయి. సో, అలా అనమాట. ఇంకా ఆ తర్వాత బ్యాంగిల్స్ అనమాట. బ్యాంగిల్స్ కూడా మొత్తం అంతా ప్లెయిన్ లైక్ డిజైన్ వచ్చి అంటే ఏమంటారు డైమండ్ షేప్స్‌లో వస్తదనమాట. కొంచెం బ్యాంగిల్ అంతా డైమండ్ షేప్స్‌లో వచ్చి పక్కన ఫ్లవర్‌లా వచ్చి దానికి టూ టూ సైడ్స్ కర్వ్స్ ఇచ్చి మిడిల్‌లో ఒక స్టోన్ పెట్టారనమాట. సో, చాలా సింపుల్‌గా ఉంటది. అండ్ నీట్‌గా ఉంటది. లైక్ సైడ్ బ్యాంగిల్స్ అయినా ఏసుకోవచ్చు ఆర్ ఎల్స్ సింపుల్‌గా అయినా ఏసుకోవచ్చనమాట. సో, అదనమాట. ఇంకా నెక్స్ట్ అయితే నల్ల పూసలు. నల్ల పూసలనమాట. ఇవి కూడా చాలా నాకు షార్ట్ మోడల్ నల్ల పూసలంటే ఇష్టం. నీట్‌గా ఉంటది. అంటే ఎప్పుడైనా డ్రెసెస్ మీదకైనా వేసుకోవడానికి ఈజీగా, సింపుల్‌గా ఉంటది కదా అని చెప్పి షార్ట్ మోడల్‌లో నల్ల పూసలు తీసుకున్నాం. అది కూడా మొత్తం బ్లాక్ బీడ్స్ వచ్చి అక్కడక్కడ సో, చూసారు కదా! అదనమాట. నా దగ్గర ఉన్న ప్రస్తుతం ఉన్న గోల్డ్ జ్యువెలరీ అయితే అదనమాట. లైక్ ఎవరైతే సింపుల్‌గా ఏమైనా చేయించుకోవాలి అని అనుకుంటారు కదా! వాళ్ళకైతే ఖచ్చితంగా ట్రెడిషనల్ అండ్ సింపుల్‌గా ఉండాలి అని అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఎంతో కొంత లైక్ యూజ్‌ఫుల్ అయింది అని నేను అనుకుంటున్నా. సో, మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.